ఈ నియోజకవర్గ ప్రజలకి మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా సేవలు అందించాల్సిన అవసరం ఏముందని గ్రహించారు మీరు? జనం అందరూ కోరుకుంటున్నారు నన్ను, అది చాలు, అంతేగాని టికెట్ వస్తుందని నేను అనుకోవాలి. నా బాబాలు పవన్ కళ్యాణ్ గారు తెలుసు, అలాగే పవన్ కళ్యాణ్ గారి బావాలంటే నాకు అత్యంత గౌరవం. ఎటువంటి డెవలప్మెంట్ ఏం చేయలేదా? ఎదురుమండి ఏటుమగా బ్రిడ్జి కడతాను, కడితేనే నేను ఎదురుమండికి వచ్చి నేను ఓటు అడుగుతాను, లేకపోతే రానని చెప్పాడు. ఇప్పుడు ఎదురుమండిలో ఏం చెబుతాడు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు దాని తర్వాత మీ ఆందోళన తర్వాత ఏమైనా ప్రభుత్వం ఏం రాలేదండి, ఈ రోజు వరకు పైసా రాలేదు. నాడు నేడు స్కూల్స్ అభివృద్ధి, నాడు నేడు స్కూల్స్లో కొత్త కట్టింది ఏదైనా అడుగుతున్నా నేను. ఆ రోజున మేము కట్టిన నాటికి చక్కటి రంగులు వేశారు. వీళ్ళు నాడు నేడులో కొన్ని స్కూల్స్ కట్టడానికి డబ్బులు మంజూరు చేశారు, అదంతా పెద్ద గోల్మాల అయిపోయింది. స్థానికంగా ఎమ్మెల్యే ఏ విషయాల్లో ఫెయిల్ అయ్యారంట? ఇవాళ దోపిడీకి తర్వాత అవినీతికి పేరు పొందిన నియోజకవర్గం ఏదంటే అవనిగడ్డ అన్న పరిస్థితి తీసుకొచ్చారు సమాధానం. రాజధానికి సంబంధించి 3 రాజధానులని చెప్పి 3 ప్రాంతాల్లోనూ విభేదాలు సృష్టిస్తానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు. కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇస్తే బాగుంటుంది? ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నారు? పోరాడితే తప్ప మనం సాధించలేం.